దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు గనుక లోకస్తుల వల్లే ప్రవర్తించకుండా జాగ్రత్త పడు. లోకంలో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు గనుక, నీలో దేవుడు ఉంటున్నాడు గనుక అందుకు తగ్గట్టే నువ్వు నివసించు. అంతకుముందు నువ్వు ఒట్టి మనిషివి, దయ్యం నివాసం ఉన్న మనిషివి. ఇప్పుడు నువ్వు కడగబడ్డ మనిషివి, దేవుడు నివాసం ఉంటున్న దేవుని మనిషివి నీవు. అందుకు తగ్గ ప్రవర్తన కలిగి ఉండటానికి జాగ్రత్త పడు. క్రియల విషయంలో కానీ, ఎదుటి వాళ్ళని ప్రేమించే విషయంలో కానీ, క్షమించే విషయంలో కానీ, వారికి త్యాగం చేసే విషయంలో కానీ, సత్ప్రవర్తన విషయంలో కానీ, పరిశుద్ధ జీవితం విషయంలో కానీ, దేవాలయంగా ఉన్నాం గనక, దేవుని మనుషులంగా ఉన్నాం గనక తగ్గ జీవితాన్ని మనం సాధన చేయాలి. లోకస్తుల వల్లే మాట్లాడడానికి, ప్రవర్తించడానికి, క్రియేట్ చేయడానికి మనం వారి వంటి వారమా? మనలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధమైన ఆత్మ. ఆయన నివసించేటప్పుడు మరి మనం ఏది చేసినా అక్కడ ఉంటుంది కదా. ఎవరికి వాళ్ళ హృదయాల్లో, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నేను దేవాలయం అనే గ్రహింపు ఉండాలి. అప్పుడే ఎట్లా పడితే అట్లా ప్రవర్తించాం, హద్దుల్లో ఉంటాం.